చాలా పెద్ద అవయవం మన బాడీలో. బయటికి లోపలికేమో కాలేయము, బయటేమో చర్మం. అదొక సెక్యూరిటీ అన్నమాట చాలా. అది ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది. ప్లస్ మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా చెప్పేది కూడా ఆ చర్మమే. ఉమ్. దాని గురించి ఆ, ఈరోజు మనకి సంబంధించిన సబ్జెక్టు కాన్షియస్ ని పెంచడానికి మనకి నిన్న స్టార్ 1000 మేడం, శాంతి మేడం చాలా బాగా జరిగింది. ఈ రోజు కూడా స్టార్ 1000 మౌనిక నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ రెడీ అవ్వడం చాలా చాలా బాగుంది. చాలా మంది ఇచ్చినటువంటి కామెంట్స్ ఏంటంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్సే కాదు అండ్ థౌజండ్స్ కూడా చాలా చక్కగా ప్రజెంటేషన్ చేయడం, షేరింగ్ చేయడం బాగుంది. నెక్స్ట్ 500s కూడా మనం అట్లా తయారు చేసుకుందాం. ఓకే. ఈ రోజు మీరు అందరు అట్లా రియాక్షన్స్ ఇస్తూ ఉండండి. మరి ఈ రోజు మనకి చెప్పడానికి రెడీగా ఉన్న స్టార్ 1000 మౌనిక గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ప్లీజ్ వెల్కమ్ మౌనిక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ టు ఆల్ ఇన్ టైంలో వచ్చినందుకు. ఒకవేళ ఇంకా మీ టీం వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి వాళ్ళని కూడా కాల్ చేసి ఒకసారి ఫాలో అప్ చేయండి. ఎందుకు అంటే ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్జెక్ట్ అయిన ఐగ్లో కోసం చెప్పడానికి సార్ నాకు అవకాశం ఇచ్చారు. సో నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకోవడానికి, నేను అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. స్క్రీన్ ఓకేనా సార్? ఓకే మేడం, వస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు మనం మన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అయిన ఐగ్లో కోసం తెలుసుకుందాం. అసలు ఐగ్లో అంటే ఏంటి అంటే ఐగ్లో ఎందుకు వచ్చింది? కేవలం స్కిన్ కోసమేనా? అసలు స్కిన్ అనేది ఎందుకు ఉంది? కేవలం అందం కోసమేనా? స్కిన్ చేసే పనులేంటి? స్కిన్ మనకి తెలియకుండా ఎన్ని ఫంక్షన్స్ చేస్తుంది? అసలు మనం స్కిన్ ని ఎలా చూస్తున్నాము? దానికి అసలు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఏమన్నా తింటున్నామా లేదా? లేదా మనం తినే వాటిలోంచి అది ఏమన్నా ఆరోగ్యాన్ని పొందుతుందా అనేది ఈ రోజు క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మన ఐగ్లో అనేది కంప్లీట్ గా ది ఫస్ట్ న్యూట్రీ కాస్మెటిక్ ప్రొడక్ట్. అంటే ఇండియా మొత్తంలోనే ఫస్ట్ టైం ఒక ఆరోగ్యానికి అంటే స్కిన్ అందానికి ప్లస్ ఆరోగ్యానికి అలానే ఇంటర్నల్ గా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వచ్చిన ఫస్ట్ ప్రొడక్ట్ అనేది మన ఐగ్లో. జనరల్ గా స్కిన్ కి ఎవరన్నా కలరింగ్ ఇంప్రూవ్మెంట్ కానీ లేదా కొంచెం షైనింగ్ ఉండడం కోసం లేదా మన స్కిన్ ని ప్రొటెక్షన్ ఇస్తున్నాం అనుకుని క్రీమ్స్ అని, సీరమ్స్ అని, పౌడర్స్ అని, సోప్స్ అని వీటిని మాత్రమే యూస్ చేస్తాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మన కోసం మన స్కిన్ లోపల నుంచి గ్లోగా ఉండటానికి అంటే లోపల నుంచి ఆరోగ్యంగా ఉండటానికి అలానే స్కిన్ బయట కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఐగ్లో అనేది న్యూట్రీ కాస్మెటిక్స్ రూపంలో వచ్చింది. అసలు న్యూట్రీ కాస్మెటిక్ అంటే ఏంటి అనేది గనక మనం చూసుకుంటే, న్యూట్రీ కాస్మెటిక్స్ అనేది ఏదైతే మనం స్కిన్ పైన క్రీమ్స్ అండ్ సీరమ్స్, సోప్స్ ఆరోగ్యాన్ని ఇస్తున్నాయని అనుకుంటున్నామో కానీ అవి ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. మనం వాడే క్రీమ్స్ అయినా లేకపోతే సీరమ్స్ అయినా సోప్స్ అయినా ఫేస్ వాషెస్ అయినా అవి ఎంత కాస్ట్లీ అయినా మన 7 లేయర్స్ లోపలికి ఉన్న స్కిన్ లోపలికి వెళ్ళలేవు. కానీ న్యూట్రీ కాస్మెటిక్ అనేది ఏంటి అంటే ఇన్నర్ గా 7 లేయర్స్ నుంచి స్కిన్, నెయిల్స్, హెయిర్స్ కి పోషకాన్ని ఇస్తూ అంటే ఏదైతే మనం పోషకాలని కోల్పోతున్నామో ఆహారంలో అది ఇంటర్నల్ గా పోషకాలని ఇస్తూ అలానే అవుటర్నల్ గా బయట స్కిన్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ న్యూట్రీ కాస్మెటిక్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఒక మాటలో కనుక చెప్పుకోవాలి అంటే న్యూట్రీ కాస్మెటిక్స్ అంటే ఏంటి అంటే ఎడిషనల్ గా పోషకాలు అలానే హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇన్నర్ గా అండ్ అవుటర్ గా స్కిన్ ఆరోగ్యంగా చేయడానికి ఉపయోగపడుతుంది. న్యూట్రీ కాస్మెటిక్స్ అనేది కేవలం స్కిన్ కి మాత్రమే కాకుండా లోపల మరెన్నో రకాల ఆర్గాన్స్ కి, బ్లడ్ కి హెల్త్ ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మన ఐగ్లో అనేది దానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. జనరల్ గా స్కిన్ అంటే బాడీలో అతి పెద్ద ఆర్గాన్. మనం జనరల్ గా స్కిన్ అంటే ఏమనుకుంటామంటే చాలా మందికి ఉన్న అపోహ లేక తెలియనితనము స్కిన్ అనగానే అందం అనుకుంటాం. ఒక మనిషిని చూడగానే అట్రాక్టివ్ గా ఉండాలి, గ్లోగా కనిపించాలి లేదా వైట్ గా ఉండాలి. స్కిన్ అంటే కేవలం అందం కోసమే కాదు,
అసలు మన బాడీ మొత్తాన్ని ప్రొటెక్షన్ చేసేది ఇదే స్కిన్. మనకి తెలియకుండానే మరి 7 రకాల మనకి ఫంక్షనింగ్ అనేది స్కిన్ చేస్తుంది. స్కిన్ అనేది బాడీలో అతి పెద్ద లేయర్. ఇది 7 రకాల పొరలతో కలిగి ఉంటుంది. మేజర్ గా దీన్ని 3 లేయర్లుగా విభజించారు. మొదటి లేయర్ లోనే 5 రకాల లేయర్లు ఉంటాయి. అంటే మన బాడీ పైన మనం ఏదైనా ఒక క్రీమ్ గానీ, సోప్ గానీ, ఫేస్ వాష్ గానీ వాడుతున్నామంటే లోపల 6 రకాల పొరల్ని దాటుకుని 7వ పొర దగ్గరికి వెళ్తేనే మనకి ఆ గ్లో గానీ లేకపోతే అక్కడ వచ్చిన రిజల్ట్ కానీ కాన్స్టెంట్ గా కొంతకాలం అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మేజర్ గా చూసుకుంటే స్కిన్ కి సంబంధించి ఎన్నో రకాల హెల్త్ కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాం. యాక్ని అని, పిగ్మెంటేషన్ అని, సోరియాసిస్ అని, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని. అంటే ఇవన్నీ ఏది ఫస్ట్ లేయర్ నుంచి మనకి రాదు. లోపల 7వ లేయర్ లో జరిగిన డ్యామేజ్ అనేది చాలా కాలం తర్వాత మనకి స్కిన్ పైన కనపడడం అనేది జరుగుతుంది. మనకి స్కిన్ కి సంబంధించి ఏదన్నా ఒక కాంప్లికేషన్ వస్తే వెరీ ఎక్స్పెన్సివ్. అసలు ఒక డెర్మటాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే వెరీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఎక్కడైనా జరుగుతుంది అంటే అది ఒక్క స్కిన్ దగ్గర జరుగుతుంది. ఎందుకు స్కిన్ అంత ఎక్స్పెన్సివ్ అంటే స్కిన్ 7 లేయర్లు కలిగి ఉంటుంది కాబట్టి. ఈ రోజు ఆ స్కిన్ కి సంబంధించి మనకి అది 7 ఫంక్షనింగ్స్ అనేది ఏం చేస్తుంది అనేది ఈ రోజు మనం ఒకసారి చూద్దాం. ఈ షార్ట్ వీడియోలో కనుక మనం చూసుకుంటే బేసిక్ గా మనకి స్కిన్ చేసే 7 ఫంక్షన్స్ కోసం మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మొదటిది వచ్చేసి కంట్రోలింగ్ బాడీ టెంపరేచర్. అంటే మన బాడీకి సీజన్ తో సంబంధం లేకుండా ఇన్నర్ గా మనం ఎంత టెంపరేచర్ అయితే మెయింటైన్ చేయాలో ఆ టెంపరేచర్ కంట్రోలింగ్ అనేది మన స్కిన్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే రెండోది కనుక చూసుకుంటే స్టోరింగ్ బ్లడ్. మన స్కిన్ అనేది మన బాడీలో ఒక రిజర్వాయర్ లాంటిది. ఈ 7 లేయర్స్ లో కూడా మన బ్లడ్ ని స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. బ్లడ్ యొక్క పని ఏంటి అంటే మన బాడీలో మనం తినే ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ, విటమిన్స్ కానీ, అలానే రెడ్ బ్లడ్ సెల్స్ అయితే ఆక్సిజన్ ని కానీ, అలానే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అయినా సరే ప్రతి బాడీ పార్ట్ కి పట్టుకెళ్ళి దానికి అందించే పని చేసేదే మన బ్లడ్. సో అలాంటి బ్లడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ అయినా, విటమిన్స్ అయినా, లేకపోతే టాక్సిన్స్ అయినా సరే మన 7 లేయర్ల ఉన్న స్కిన్ లో కూడా దాగి ఉంటుంది. అందుకే బాడీలో ఏదన్నా ఒక ఆర్గాన్ కి లేదంటే బ్లడ్ లో ఇంప్యూరిటీస్ కానీ వస్తే ఫస్ట్ మన స్కిన్ అనేది కొన్ని సైన్స్ అనేది మనకి చూపించడం జరుగుతుంది. ఇంకా మూడోది కనుక చూసుకుంటే ప్రొటెక్షన్. బయట ఉండే పొల్యూషన్ నుంచి, ఎండ నుంచి, వాన నుంచి, అలాగే చాలా రకాల బ్యాక్టీరియాల నుంచి మనకి మన ఇంటర్నల్ బాడీకి ప్రొటెక్షన్ అనేది ఈ స్కిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలానే ఫోర్త్ వన్ కనుక చూసుకుంటే సెన్సేషన్. మనకి కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే కంట్లోంచి వాటర్ వస్తాయి. ఎందుకు మనకి ఆ సిగ్నలింగ్ అనేది బ్రెయిన్ కి వెళుతుంది అంటే మన స్కిన్ కి ఆ సెన్సేషన్ ఉంది కాబట్టి. మనకి ఎప్పుడైతే ఒక చోట ఏదైనా గుచ్చుకోవడం కానీ, తగలడం కానీ జరిగినప్పుడు వెంటనే మనం ఎలా రియాక్ట్ అవుతామంటే మన స్కిన్ మీద ఉన్న సెన్సార్స్ అనేది మన బ్లడ్ నుంచి మన బ్రెయిన్ కి సిగ్నలింగ్ పంపుతాయి. ఆ సిగ్నలింగ్ వల్ల మన వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే మన బాడీలో ఏ బాడీ మొత్తానికి ఉన్న ప్రొటెక్షన్ అయిన స్కిన్ అనేది సెన్సేషన్ ని కూడా కలిగి ఉంటుంది. ఇంకా అలాగే ఫిఫ్త్ వన్ చూసుకుంటే అబ్జార్ప్షన్ అండ్ ఎక్స్క్రీషన్. మన బ్లడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ ని స్కిన్ అబ్జార్బ్ చేసుకుని అందులో మనం తినే ఫుడ్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ని అబ్జార్బ్ చేసుకుని మన స్కిన్ కి హెల్త్ అనేది ఇస్తుంది. అలానే బాడీలో బ్లడ్ లో ఉన్న వేస్టేజ్ ని కూడా, టాక్సిన్స్ ని కూడా స్కిన్ అబ్జార్బ్ చేసుకుని స్వెట్ అనే రూపంలో దాన్ని బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. అందుకనే మన బాడీ అబ్జార్ప్షన్ అండ్ ఎక్స్క్రీషన్ 2 రకాల పనులను చేస్తుంది. ఇంకా ఆ రోజు కనుక చూసుకుంటే విటమిన్ డి ప్రొడక్షన్. జనరల్ గా మనం ఏమనుకుంటాం, ఎండలోకి వెళ్ళగానే మనకి విటమిన్ డి అందుతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జనరల్ గానే ఈ 7 లేయర్స్ లో ఉన్న ఆఖరి లేయర్ లో విటమిన్ డి అనేది యాక్టివేషన్ లేకుండా ఉంటుంది. అంటే మన బాడీలో జనరల్ గానే విటమిన్ డి ప్రొడక్షన్ ఉంటుంది. కానీ అది యాక్టివేట్ అవ్వాలి అంటే సన్లైట్ లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మన బాడీకి కావాల్సి ఉంటుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ దొరికే ప్యూర్ సన్ రేస్ లో ఉన్న కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి మన బాడీలో మన స్కిన్ లోకి వెళ్ళి ఈ విటమిన్ డి యొక్క యాక్టివేషన్ ప్రాసెస్ చేసి మనకి విటమిన్ డిని అందించడం జరుగుతుంది. అంటే మనకి ఎప్పుడైతే సన్ లో రేస్ లోంచి మనకి కావాల్సిన విటమిన్స్ దొరుకుతాయో ఆటోమేటిక్ గా
ఇన్యాక్టివేషన్ లో ఉన్న విటమిన్ డి అనేది యాక్టివేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్కిన్ అనేది తెలియకుండానే విటమిన్ డి ప్రొడక్షన్ అనేది కూడా చేస్తుంది. ఇంకా అలాగే 7th వన్ గా చూసుకుంటే రిఫరెన్సెస్. స్కిన్ రిఫరెన్స్లు ఏం చేస్తుందండి అని ఒక డౌట్ రావచ్చు. రిఫరెన్సెస్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఎక్కడ ఏ ఆర్గాన్ లేదా బ్లడ్ లో కానీ ఇంప్యూరిటీస్ కలిసినప్పుడు ఫస్ట్ సిగ్నలింగ్ అనేది మనకి స్కిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకే దాన్ని రిఫరెన్స్ అంటాం. అంటే స్కిన్ అనేది బాడీలో ఏదన్నా ఒక ఆర్గాన్ డిజార్డర్ లోకి కానీ లేదా డిసీజ్ లోకి కానీ వెళ్తున్నప్పుడు మన స్కిన్ పైన సిమ్టమ్స్ సైన్స్ రూపంలో చూపించడం జరుగుతుంది. సో మేజర్ గా మనకి స్కిన్ అనేది ఒక్క అందమే కాకుండా 7 రకాల ప్రొటెక్షన్లు అనేది చేస్తుంది. మరి వైట్ గా ఎలా ఉంటామండి? కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా వాడుతూ ఉంటాము. చాలా ఫెయిర్ అయిపోవాలి అని అనుకుంటాము. మరి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ చేయదా అని గనక అనుకుంటే, మన స్కిన్ వైట్ అండ్ బ్లాక్ గా ఉండేది డిసైడ్ అనేది చేసేది మెలనిన్ అనే పిగ్మెంట్. ఇది కూడా మన స్కిన్ లో ఉన్న 4th లేయర్ లోనే మనకి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. మెలనోసైట్స్ అనేవి ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ ని న్యాచురల్ గానే ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే మనం ఏదన్నా కొత్త ప్రొడక్ట్ కానీ లేదా ఒక రకమైన ఫుడ్ హ్యాబిట్స్ లో కానీ వెళ్ళినప్పుడు, అంటే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ లో కనుక వెళ్ళినప్పుడు కొంతకాలం ఈ కలర్ మెయింటెనెన్స్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే, మొదటి 2 లేయర్స్ ని మాత్రమే క్లీన్ చేస్తుంది ఏ ప్రొడక్ట్ అయినా. ఈ మెలనిన్ అనేది ఎండ వల్ల యాక్టివేషన్ అవుతుంది. జనరల్ గా ఈ మెలనిన్ అనేది మనకి న్యాచురల్ సన్ స్క్రీన్ లాంటిది. అంటే మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటే కొంచెం డార్క్ కలర్ లోని, మీడియం గా ఉంటే చామంతి ఛాయ్ గాని, అసలు మెలనిన్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉన్నా లేకపోయినా వైట్ గాని ఉంటాము. ఈ మెలనిన్ అనేది న్యాచురల్ గా యూవీ రేస్ నుంచి వచ్చే డ్యామేజ్ ని, స్కిన్ ని ప్రొటెక్షన్ చేయడానికి, కొన్ని రకాల క్యాన్సర్స్ అనేవి మనకి రాకుండా ఉండటానికి స్కిన్ కి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ఈ మెలనిన్. సో ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది హై అండ్ లో ఉండటం వల్లనే మనం ఏ కలర్ లో ఉన్నాము అనేది డిసైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం స్కిన్ కోసం చూసాము, స్కిన్ చేసే 7 పనుల కోసం చూసాము, అలానే మనం కలర్ అనేది దేని వల్ల ఉంటుంది అని చూసాము. ఇప్పుడు అసలు మన ఐగ్లోలో ఉండే ఇంగ్రీడియంట్స్ కోసం చూద్దాం. అసలు ఐగ్లోలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన ఐగ్లోలో మేజర్ గా 7 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. 7 రకాల ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఒకటి సాఫ్రాన్, కుంకుమ పువ్వు అంటాము. 2 కొల్లాజిన్, న్యాచురల్ ప్లాంట్ కొల్లాజిన్ అనేది మన ఐగ్లోలో ఉంది. అలానే 3ది ల్యూటిన్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. 4ది న్యాచురల్ కో ఎంజైమ్ అని అంటాము. 5ది గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. 6th వన్ కొజిక్ యాసిడ్ ఉంది. ఇంకా 7వది లికోరైస్ ఉంది. ఈ 7 రకాల ఇంగ్రీడియంట్స్ యొక్క సమ్మేళనమే మన ఐగ్లో. ఇప్పుడు ఈ 7 ఇంగ్రీడియంట్స్ లో మొదటి ఇంగ్రీడియంట్ అయిన సాఫ్రాన్ కోసం చూద్దాం. సాఫ్రాన్ అంటే జనరల్ గా అందరికీ తెలుసు కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు అనేది చాలా మంచిది, వాడితే కలర్ వస్తుంది అనుకుంటారు. మన ఐగ్లోలో కాశ్మీర్ వ్యాలీ నుంచి తీసిన A1 గ్రేడ్ సాఫ్రాన్ అనేది మిక్స్ చేయడం జరిగింది. ఈ సాఫ్రాన్ అనేది వరల్డ్స్ ఎక్స్పెన్సివ్ స్పైస్ అండి. అంటే మన ఇగ్లోలో ఉన్న సాఫ్రాన్ అనేది కంప్లీట్ గా ఎర్లీ మార్నింగ్ 4 to 6 కి పిక్ చేయడం వల్ల A1 గ్రేడ్, దాంట్లో పోషక ఔషధాలు చాలా అధికంగా ఉంటాయి మన సాఫ్రాన్ లో. మరి సాఫ్రాన్ ఎందుకు ఐగ్లోలో మిక్స్ చేయడం జరిగింది అంటే, 5000 సంవత్సరాల క్రితమే ఈ కుంకుమ పువ్వు అనేది ఆయుర్వేదంలో ట్రెడిషనల్ మెడిసిన్ కింద వాడేవారు. సాఫ్రాన్ అనేది స్కిన్ కే కాకుండా బాడీలో మరెన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ని ఇస్తుంది. మన సాఫ్రాన్ లో ఎక్కువ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, అలానే యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల బాడీలో బ్యాక్టీరియా వల్ల ఏమన్నా స్కిన్ లో ఇన్ఫెక్షన్ కానీ లేదంటే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ కానీ వస్తే వాటిని తగ్గించడానికి, అలానే అంతర్గత వాపులు ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి, లేదా స్కిన్ పైన ఏమన్నా బ్రేక్అవుట్స్ కనుక ఉంటే వాటిని తగ్గించడానికి ఈ సాఫ్రాన్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. సాఫ్రాన్ లో ఆటోమేటిక్ గా హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనివల్ల స్కిన్ రికవరీకి కానీ, బాడీలో ఏదన్నా ఆర్గాన్ డ్యామేజ్ అయితే దానిని రికవరీ చేయడానికి కానీ సాఫ్రాన్ ఎంతో చక్కగా పనిచేస్తుంది. అండ్ సాఫ్రాన్ చేసే ఇంకొక ది బెస్ట్ పని ఏంటి అంటే, లివర్ డిటాక్సిఫికేషన్ ని చాలా బాగా చేస్తుంది. దానికి సంబంధించి ఈ చిన్న వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. మీ పాదాలు చూసుకోండి. మీకు ఏమైనా చెప్తున్నాయా? నెయిల్ పాలిష్, పెడిక్యూర్, మానిక్యూర్ గురించి కాదు, హెల్త్ పరంగా మీ పాదాలు, మీ డోసు మీకు ఏమైనా చెప్తున్నాయా అని మీకు తెలుస్తుందా? ఒక మెడికల్ ప్రొఫెషనల్ గా
ఒక సర్జన్ గా నాకైతే మీ పాదాలు చాలా చెప్తాయి. అండ్ యూ షుడ్ లిసన్ టు దిస్. ఫర్ ఎగ్జాంపుల్, వేళ్ల మీద పాదాల మీద స్పైడర్ వెయిన్స్ అనేవి కనపడతాయి. ఇది ఏం చెప్తుంది మీకు? లివర్ యొక్క మెటబాలిజం లో ఎలా వస్తున్నా, లివర్ ఫెయిల్యూర్ ఉన్న ఈ మార్పులు వస్తాయి. చర్మము అందంగా ఉండడము, పాదాల్లో నీరు చేరడము, స్పైడర్ వెయిన్స్ అనేవి కనపడడం జరుగుతుంది. లివర్ ఇష్యూ ఉన్నప్పుడు బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని అది సరిగ్గా డీటాక్సిఫై చేయలేదు. సో దీని వలన ఆ ఫ్లూయిడ్ బిల్డప్ వల్ల కాలి వేళ్లలో ఉన్నటువంటి చర్మము టెక్స్చర్ మారిపోతుంది. మీరేమో అది చూసి స్కిన్ ప్రాబ్లం అనుకొని ఏదో ఆయింట్మెంట్ పౌడర్ రాసుకుంటాం, కానీ ఇది విరిగిన చేతికి బ్యాండేడ్ వేసుకోవడం లాంటిది. యూఆర్ ట్రీటింగ్ ద సిమ్టమ్, నాట్ ద సోర్స్. సో నేను చెప్పేది ఏంటంటే, మీ కాళ్ళ మీద ఇటువంటి సిమ్టమ్స్ కనబడితే ఇగ్నోర్ చేయొద్దండి. మీ బాడీ మీకు మెసేజ్ ఇస్తుంది, దాన్ని మీరు చదవడం నేర్చుకోండి. సో ఇప్పుడు ఇక్కడ వీడియో చూసాం కదండి. ఈ వీడియోలో వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్ ఆయన ఏం చెప్తున్నారు అంటే, మనకి 2 ఆర్గన్స్ చాలా పెద్దవి. ఇంటర్నల్ గా చూసుకుంటే లివర్, ఎక్స్టర్నల్ గా చూసుకుంటే స్కిన్. ఈ 2 అనేది మన బాడీలో పెద్ద ఆర్గన్స్. మన బాడీలో బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ నైనా, ఫ్యాట్ నైనా, న్యూట్రియంట్స్ నైనా స్టోరేజ్ చేసేది మన ఇంటర్నల్ ఆర్గాన్ లివర్ అనేది. మన బాడీలో బ్లడ్ లో పెరిగిన గ్లూకోజ్ ని, ఫ్యాట్స్ ని, కొలెస్ట్రాల్ ని, లేకపోతే టాక్సిన్స్ ని లేదా విటమిన్స్ అయినా సరే ప్రతి దాన్ని దాని దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకుని, మనం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు లేదా ఫుడ్ అనేది తీసుకున్నప్పుడు మన బాడీకి మనం గ్లూకోజ్ అందివ్వనప్పుడు దాని దగ్గర ఉన్న గ్లూకోజ్ ని, న్యూట్రియంట్స్ ని, విటమిన్స్ ని ఉపయోగించుకోవడం అనేది చేస్తుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో, ఇప్పుడున్న ఫుడ్స్ లో ఎక్కువ పొల్యూషన్ ఉన్న ఏరియాలో తిరగడము, అలానే ఫుడ్స్ అనేవి ఎక్కువ పెస్టిసైడ్స్ ఉన్నవి, అలాగే ఎంజాయ్మెంట్ ఫుడ్స్ వల్ల ఎక్కువ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనేవి తీసుకోవడము, ఫుడ్ లో పోషకాలు లేకపోవడం వల్ల మన బ్లడ్ లో ఉన్న ఏదైతే ఎక్సెసివ్ గ్లూకోజ్ ఉంటుందో దాన్ని పట్టుకెళ్ళి లివర్ అనేది స్టోర్ చేసుకుంటుంది, దాని దగ్గర గ్లైకోజన్ గా మార్చుకుని. ఈ స్టోరింగ్ వల్ల ఏమవుతుంది అంటే లివర్ ఫంక్షనింగ్ తగ్గిపోవడము, ఫ్యాటీ లివర్ రావడము, లేదా వర్కింగ్ తగ్గిపోవడము, లేదా లివర్ అనేది ఇన్ఫెక్షన్ అవ్వడము, ఇట్లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. లివర్ కి కాంప్లికేషన్ వస్తే వెంటనే ఫస్ట్ సైన్ అనేది మన స్కిన్ మీద చూపించడం అనేది జరుగుతుంది. ఒక్క లివర్ కే కాదండి, బాడీలో ఏ ఆర్గాన్ కి డ్యామేజ్ జరుగుతున్నా మన స్కిన్ అనేది సిగ్నల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కనుక మనం వీడియో కనుక చూసుకున్నట్టయితే, ముందు చూసిన వీడియోలో డాక్టర్ కాళ్ళకు దగ్గర వచ్చే చిన్న చిన్న నరాలు కనిపిస్తే మనం స్కిన్ ఇన్ఫెక్షన్ అనుకుంటాం అన్నాం. జనరల్ గా మనం ప్రతి ఒక్కరం చేసే పని అదే. మనకు ఒక దద్దుర్లు వచ్చినాయి, లేదా దురదలు వచ్చినాయి, లేదా యాక్ని వచ్చినాయి, వెంటనే మనం ఏం చేస్తాం? ఇంటర్నల్ గా దేని గురించి వచ్చింది అని ఆలోచించాం. దానికి సంబంధించి క్రీము, లేకపోతే ఒక డాక్టర్ ని కలవడము, లేదా కొన్ని రకాల యాంటీబయోటిక్స్ తీసుకోవడం అనేది చేస్తాం. అంటే మనం ఇక్కడ సిమ్టమ్ ని కూడా క్లియర్ గా అర్థం చేసుకోక ఒకదానికి హెల్త్ కాంప్లికేషన్ వస్తే వేరే దానికి ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. మన సాఫ్రాన్ లో ఉన్న హీలింగ్ ప్రాపర్టీస్ వల్ల లివర్ డీటాక్సిఫికేషన్ కి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ లివర్ కి హెల్త్ ఇవ్వడానికి సాఫ్రాన్ ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా అలాగే మనం సెకండ్ ఇంగ్రీడియంట్ కనుక చూసుకుంటే న్యాచురల్ ప్లాంట్ కొల్లాజిన్. అసలు న్యాచురల్ ప్లాంట్ కొల్లాజిన్ అంటే ఏంటి? కొల్లాజిన్ అనేది మన బాడీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయిన ప్రోటీన్. ఇది 30% ఉంటుంది మన స్కిన్ లో. ఇది న్యాచురల్ గానే మనకి ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. కానీ మనం తీసుకునే ఫుడ్ వల్ల, మనం ఉండే లైఫ్ హ్యాబిట్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, అలానే మన ఏజ్ వల్ల ఈ కొల్లాజిన్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం చిన్న వయసులో ఉన్న వాళ్ళకి పెద్ద ఏజ్ లో కనిపిస్తుంది. మరి వాళ్ళకి ఎందుకు తగ్గుతుంది అంటే, వాళ్ళ తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడము, అలానే లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోవడము. మేజర్ గా ఈ 2 రీజన్స్ వల్ల మన ప్రోటీన్ కొల్లాజిన్ అనేది బాడీలో ఏజ్ తో సంబంధం లేకుండా ఇప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. అది గమనించిన కంపెనీ, కొల్లాజిన్ అనేది ఒక స్కిన్ కే కాదు, మన శరీరంలో చాలా వాటికి చాలా ఇంపార్టెంట్. అది గమనించిన కంపెనీ ఒక ఇన్నోవేషన్ టెక్నాలజీ ద్వారా, ఇప్పుడు కొత్త టెక్నాలజీ ద్వారా, నానో టెక్నాలజీ ద్వారా ప్లాంట్ లో ఉన్న కొల్లాజిన్ ని, అంటే చాలా రకాల కొల్లాజిన్స్ ఉంటాయి, కానీ ది బెస్ట్ అనేది ప్లాంట్ కొల్లాజిన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లాంట్ కొల్లాజిన్ ని ఈ ఐగ్లోలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల స్కిన్ డల్నెస్ అండ్ డార్క్ స్పాట్స్ ఏ కాకుండా మన శరీరంలో మిగిలిన ఆర్గాన్స్ కి కొల్లాజిన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు ఒక వీడియో రూపంలో మనం చూద్దాం. అంటే ఏమిటి, దాని వలన మన శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్న వివరాలు చూద్దాం. సహజంగా మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. మన శరీరానికి ఒక స్ట్రక్చర్ ఇవ్వడం నుండి శరీరానికి ఎనర్జీ ఇచ్చే విషయం వరకు అన్నిటిలోనూ ప్రోటీన్ పాత్ర కీలకమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రోటీన్స్ మన శరీరంలో 7 రకాలుగా ఉంటాయి. ఒక రకమైన ప్రోటీన్లు హార్మోన్స్ పై ప్రభావం చూపిస్తే,
మరొకటి మన బాడీ స్ట్రక్చర్ పై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇలా ఒక్కో రకమైనటువంటి ప్రోటీన్ కి ఒక్కో రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. మన స్ట్రక్చర్ పై ప్రభావం చూపే ప్రోటీన్స్ లో కొలాజిన్ అనే ప్రోటీన్ అత్యంత ముఖ్యమైనది. ఇది చర్మం, ఎముకలు, పళ్ళు, కండరాలు ఇలా శరీరంలో ప్రతి ఆర్గాన్ కి అంటే ప్రతి అవయవానికి చాలా అవసరం అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రోటీన్ లేకపోతే మనం రూపం లేని వారిగా ఒక ఫ్రూట్ బాల్ లా, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మాంసపు ముద్దల మంది మనకు చెప్పడంలో సందేహం లేదు. ఈ వీడియోలో మనం ఇప్పుడు ముందు వీడియో కనుక చూసుకుంటే కొల్లాజిన్ అనేది ఒక స్కిన్ కే కాదు, బాడీలో చాలా రకాల ఆర్గాన్స్ కి స్ట్రక్చర్ ఇవ్వడానికి, హెల్త్ ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నాం. ఈ కొల్లాజిన్ అనేది మేజర్ గా టెండన్స్ అండ్ అలానే బోన్స్ కి చాలా ఉపయోగపడుతుంది. అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోకుండా ఉండటానికి, బోన్స్ అనేవి హెల్దీగా ఉండడానికి, బోన్స్ మధ్యలో ఉన్న కనెక్టివ్ టిష్యూ అనేది స్ట్రాంగ్ గా ఉండటానికి ఈ కొల్లాజిన్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కొల్లాజిన్ అనేది బాడీకి ఒక స్ట్రక్చర్ ని ఇస్తుంది, ఆర్గాన్స్ కి హెల్త్ ని ఇవ్వడంతో పాటు ఈ ప్రోటీన్ అనేది స్కిన్ ని ఎలాస్టిసిటీని పెంచడానికి, అలానే యంగ్గా కనిపించడానికి మనం యంగ్గా కనిపించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కొల్లాజిన్ తో పాటు ఒకవేళ కొల్లాజిన్ కనుక మనకి లోపిస్తే మనకు వచ్చే డ్యామేజెస్ ఏంటి, మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. వచ్చే సమస్యలు ఈ వివరాలు ఒకసారి చూద్దాం. ఈ కొలాజన్ లోపం వలన ప్రధానంగా వచ్చే సమస్యల గురించి చూసినట్లయితే, మొదటిగా దీని వలన ఏజింగ్ సమస్య తొందరగా మొదలవుతూ ఉంటుంది. అంటే యవ్వనంలో ఉన్నప్పుడే చర్మంపై ముడతలు రావడం, బాడీ స్ట్రక్చర్ వీక్ అవ్వడం వంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు, కీళ్ళ నొప్పులు, దంతాల సమస్యలు వంటివి కూడా ఈ ప్రోటీన్ లోపం వలన వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని అనేక నివేదికలు చెబుతూ ఉన్నాయి. అలాగే దెబ్బ తగిలినప్పుడు ఆ గాయం తగ్గడానికి ఎక్కువ సమయం పట్టడం కూడా, అట్లానే ఈ కండరాలు అలసిపోయిన తర్వాత రికవరీ చాలా స్లోగా జరగడం కూడా ఈ కొలాజన్ లోపం వల్లనే అని గుర్తించడం జరిగింది. కొలాజన్ అంటే మనం ఇప్పుడు ఏదైతే ప్లాంట్ కొల్లాజిన్ అని చెప్పుకున్నామో, ఆ కొల్లాజిన్ అనేది కనుక లోపిస్తే మనకి బోన్స్ డెన్సిటీ అనేది తగ్గిపోవడము, ఎక్కువ నీరసంగా ఉండటము, ఎక్కువ ఆరోగ్యంగా లేనట్టు ఫీల్ అవ్వడము, అలానే గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా రావడము, దెబ్బ తగిలితే త్వరగా తగ్గకపోవడము, ఈ అన్ని రీజన్స్ కూడా మనకి కొల్లాజిన్ తగ్గడం వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనకి ఇప్పుడు చూసిన ఆయన చెప్పడం జరిగింది. అంటే కొల్లాజిన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా అలానే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కనుక మనం చూసుకుంటే ల్యూటిన్ ఎక్స్ట్రాక్ట్. ల్యూటిన్ అనేది ఒక మాటలో చెప్పుకోవాలంటే విటమిన్ ఐ అని చెప్పుకోవచ్చండి. మనకి ఇది బంతి పువ్వులో ఎక్కువగా ఉంటుంది. బంతి పువ్వు నుంచి ఈ ల్యూటిన్ ఎక్స్ట్రాక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది కేవలం స్కిన్ కి హైడ్రేషన్, ఎలాస్టిసిటీని పెంచడమే కాకుండా మన విటమిన్ ఐకి ఎంతో చక్కటి అవసరమైన విటమిన్ అనేది ల్యూటిన్ అన్నమాట. అంటే ఐ చూపు విజన్ ని పెంచడము, ఐ అలిసిపోకుండా ఉండటము, ఐకి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తే తగ్గించడము, అలానే ఎక్కువ త్వరగా కళ్ళు మంటలు రావడము, కళ్ళు పొడిబారిపోవడం లాంటివి ఉంటే అవి తగ్గించడంతో పాటు మేజర్ గా మన బాడీలో అతి పల్చటి నరాలు ఈ కళ్ళ కిందే ఉండటం జరుగుతుంది. అందుకనే మన బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినా, నిద్ర సరిగ్గా లేకపోయినా, ఫుడ్ లో పోషకాలు లేకపోయినా, ఏజ్ తో సంబంధం లేకుండా కళ్ళ కింద బ్లాక్నెస్ అనేది వస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ బ్లాక్నెస్ వస్తే అది ఏజ్ రిలేటెడ్ బ్లాక్నెస్ అంటాం. కానీ చిన్న వయసులోనే ఈ ఐకి బ్లాక్నెస్ వస్తే ఈ కంటి కింద ఉన్న అతి పల్చటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేదు అని గుర్తించాలి. అంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అన్నా పెరిగి ఉండొచ్చు, లేకపోతే బ్లడ్ థిక్నెస్ అన్నా పెరిగి ఉండొచ్చు, లేదా బ్లడ్ లో టాక్సిన్స్ అన్నా పెరిగి ఉండొచ్చు. దాని వల్ల ఈ కంటి కింద అతి పల్చటి నరాల్లోకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా మనకి బ్లాక్నెస్ అనేది కంటి కింద రావడం జరుగుతుంది. సో మేజర్ గా ఈ ల్యూటిన్ అనేది ఓన్లీ స్కిన్ కే కాకుండా ఐ విజన్ ని పెంచడానికి, ఐ డిసీజెస్ ని, ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేయడానికి, అలాగే ఏఎండి అంటాం, అంటే విజన్ లాస్ అంటాం. దీన్ని ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం. అంటే మన ఐలో ఉన్న కొన్ని సెల్స్ అనేవి ఆటోమేటిక్ గా డీజనరేట్ అయిపోతా ఉంటాయి. దాని వల్ల విజన్ లాస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది పెద్దవాళ్లలో కన్నా చిన్న పిల్లల్లో అధికంగా చూస్తాం. చిన్న వయసులోనే భూతద్దాలు వేయడం, లేకపోతే వాళ్ళకి సైట్ రావడం, విజన్ అనేది మసగ్గా కనిపించడం, ఇట్లాంటి రీజన్స్ అనేవి చూస్తాం. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఈ కంటి కింద ఉన్న పల్చటి నరాల్లోంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల. సో ఐ గ్లో యూస్ చేయడం వల్ల ఓన్లీ స్కిన్ కే కాదు,
ఐకి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ కొన్ని రకాల క్యాన్సర్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ల్యూటిన్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ కనుక ఇంగ్రీడియంట్ కనుక మనం చూసుకుంటే న్యాచురల్ CoQ10 అంటాం. దీనికోసం మనం మాట్లాడుకునే ముందు ఒక ఫేమస్ డాక్టర్ ఈ కోఎంజైమ్ Q10 కోసం ఏం చెప్పారో తెలుసుకుని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎప్పుడైనా విటమిన్ క్యూ గురించి విన్నారా? మనం జనరల్ గా విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, డి, ఈ, కే ఇలాగా చాలా రకాలైన విటమిన్స్ గురించి వింటూ ఉంటాం. కానీ విటమిన్ క్యూ గురించి మాత్రం తక్కువ వింటాం. దీన్నే మనం కోఎంజైమ్ Q10 అని చెప్పేసి, CO-Q10 అని, ఉబిదే క్యారనోన్ అని చెప్పేసి ఇలాగే చాలా పేరుతో పిలుస్తూ ఉంటారు. రీసెర్చర్స్ చెప్పే దాని ప్రకారం ఇది కనుక కరెక్ట్ లెవెల్స్ లో ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ జరగకుండా ఉంటుందని, చెస్ట్ పెయిన్ రాకుండా ఉంటుంది, బ్రెయిన్ లో వచ్చే కొన్ని డిసీజెస్ లైక్ ఆల్జైమర్స్ అని చెప్పేసి, లేదా పార్కిన్సన్స్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని కండిషన్స్ ఎవరికైతే ఉంటాయో, ముఖ్యంగా ఈ ఫీమేల్స్ లోని, ఎగ్స్ లోని, మేల్స్ లోని, స్పర్మ్స్ లోని ఎవరికైతే చేంజెస్ ఉంటాయో, షేప్ లో చేంజ్ అయిపోయింది అని, వాళ్ళ క్వాలిటీ మారిపోయింది, అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అని, చాలా రకాలైన క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, మైగ్రేన్ కంప్లైంట్ రాకుండా ఆపడానికి వీలవుతుంది, హై బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. అంతేకాదు ఓల్డ్ ఏజ్ లో వచ్చే చేంజెస్ లైక్ రింకిల్స్ రావడం అని, స్కిన్ పలుచబడిపోవడం, ఇలాంటివన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయడానికి వీలవుతుంది అని చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు గనక మనం వీడియోలో డాక్టర్ చెప్పింది గనక వింటే ఒక కోఎంజైమ్ Q10 అనేది కేవలం స్కిన్ కి మాత్రమే కాకుండా బాడీలో ఫ్రీ రాడికల్ వల్ల జరిగే డ్యామేజ్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి హెల్త్ ని ఇస్తుంది, అలానే ఫీమేల్ అండ్ మేల్ లో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కోఎంజైమ్ Q10 అనేది ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మన బాడీకి ఎలాగైతే గ్లూకోజ్ అనేది ఎనర్జీ సోర్సో, మన స్కిన్ కి ఈ కోఎంజైమ్ Q10 అనేది ఎనర్జీ సోర్స్ అండి. అంటే స్కిన్ మాయిశ్చరైజేషన్ గా ఉండాలి అన్నా, యాక్టివేషన్ గా ఉండాలి అన్నా, కాంతివంతంగా ఉండాలి అన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీగా ఉండాలి అన్నా ఈ కోఎంజైమ్ Q10 అనేది చాలా అవసరం. ఇది స్కిన్ కి యంగ్ లుక్ ని ఇవ్వడానికి, అలానే ఏదైతే 7 ఫంక్షనింగ్ అనేది స్కిన్ చేస్తుందో ఆ ఫంక్షనింగ్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ కోఎంజైమ్ Q10 అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వరకు మనం చూసుకుంటే మనం సాఫ్రాన్ కోసం తెలుసుకున్నాం, కొల్లాజిన్ కోసం తెలుసుకున్నాం, ల్యూటిన్ కోసం తెలుసుకున్నాం, అలాగే న్యాచురల్ కోఎంజైమ్ Q10 కోసం తెలుసుకున్నాం. ఇంకా మిగిలిన 3 ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, అలానే కొజిక్ యాసిడ్ అండ్ లికోరైస్ అని అంటాం. ఈ 3 కూడా ఓన్లీ స్కిన్ కే కాకుండా వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అధికంగా ఉండటం వల్ల మన బాడీలో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి, అలానే బాడీలో స్కిన్ అనేది హెల్దీగా మెయింటైన్ అవ్వడానికి, సన్ నుంచి జరిగే డ్యామేజ్ నుంచి ప్రొటెక్షన్ చేయడానికి మేజర్ గా ఈ కొజిక్ యాసిడ్ అనేది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం పిగ్మెంటేషన్. చాలా మంది స్కిన్ అనేది అన్ఈవెన్ గా ఉంటుంది, మచ్చలుగా. అందరూ ఏమనుకుంటారంటే కొన్ని రకాల క్రీమ్స్ కానీ, లేదా కొన్ని రకాల సీరమ్స్ కానీ, కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కానీ చేసుకుంటే ఈ పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ మనకి వన్స్ పిగ్మెంటేషన్ వచ్చింది అంటే అది ఫస్ట్ లేయర్ లో రాదు, లాస్ట్ లో ఉన్న 7th లేయర్ లో ఉన్న సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల అక్కడ స్టార్ట్ అయిన సెల్ డ్యామేజ్ ఒక చోట పేరుకుపోయి అక్కడి నుంచి పక్కనున్న యాక్టివ్ గా ఉన్న సెల్స్ ని కూడా డ్యామేజ్ చేస్తూ అది 7 లేయర్స్ బయటికి రావడం అనేది జరుగుతుంది. కొజిక్ యాసిడ్ అనేది ఈ పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి, అలానే స్కిన్ క్యాన్సర్ ని కంట్రోల్ చేయడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అంటే మన ఐగ్లోలో ఉన్న 7 ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా కంప్లీట్ గా స్కిన్ కే కాకుండా మరి ఎన్నో ఆర్గాన్స్ కి, అలానే బ్లడ్ కి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. కంప్లీట్ గా ఐగ్లో వల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటి అనేది కనుక చూస్తే స్కిన్ అనేది లైట్నింగ్ గా ఉంటుంది, యాంటీ ఏజింగ్ కి ఐగ్లో అనేది ఉపయోగపడుతుంది, యాంటీ వ్రింకిల్ గా ఉపయోగపడుతుంది, స్కిన్ కి తేమను అనేది పెంచుతుంది, అలాగే డార్క్ స్పాట్స్ ని రిడక్షన్ చేస్తుంది, అలానే బ్లెమిషెస్ ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్ కాంప్లెక్షన్ అనేది రేడియంట్ గా ఉండటానికి ఐగ్లో అనేది ఉపయోగపడుతుంది, అలాగే స్కిన్ డ్యామేజ్ ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్ ని హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది, స్కిన్ కి
రీజనరేషన్ అనేది జరగడానికి చేస్తుంది, అలానే బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, అలానే లివర్ ని డీటాక్సిఫై చేస్తుంది. అంటే ఒక్క స్కిన్ కే కాకుండా బాడీలో ఎన్నో ఆర్గాన్స్ కి యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇస్తూ, అలానే లివర్ ని డీటాక్సిఫికేషన్ చేస్తూ, బ్లడ్ ని ప్యూరిఫై చేయడం వల్ల స్కిన్ మాత్రమే కాకుండా కంప్లీట్ గా మన బాడీలో ఆర్గాన్స్ అన్ని కూడా హెల్దీగా ఉండడానికి ఐగ్లో అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు గనక మన వెల్నెస్ ప్రొడక్ట్స్ గనక చూసుకుంటే, ఇండస్ వివా వెల్నెస్ ప్రొడక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఏదో ఒకదాని కోసమే వచ్చినవి కాదండి, అన్ని కాంప్లిమెంటరీయే. ఫస్ట్ ఇవన్నీ ప్రివెన్షన్ కి ఉపయోగపడతాయి. అంటే రేపు కాంప్లికేషన్ వచ్చిన తర్వాత యూజ్ చేసి తగ్గించుకోవడం కాకుండా, ముందుగానే వాడితే రేపు అనారోగ్యం వైపు వెళ్లకుండా ఉండటానికి ప్రివెంటివ్ గా మన ప్రొడక్ట్స్ అనేవి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. ఇంకా సెకండ్ వన్ చూసుకుంటే హోలిస్టిక్ గా, కంప్లీట్ గా హెడ్ నుంచి టో వరకు, అంటే తల నుంచి అరికాల వరకు ఉన్న హెల్త్ కాంప్లికేషన్ ని కంట్రోల్ చేయడానికి, బాడీని రికవరీ చేయడానికి, అలానే రీసైక్లింగ్ చేయడానికి, సెల్స్ ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి ఈ ప్రొడక్ట్స్ అనేది ఇమ్యూన్ బూస్టర్స్ కింద ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. ఇంకా థర్డ్ వన్ కి కనుక చూసుకుంటే ఆల్టర్నేటివ్. మీరు ఏ మెడికేషన్ అయినా వాడుతున్నా సరే, దానికి ఆల్టర్నేటివ్ గా ఐగ్లోని వాడడం వల్ల మీరు తీసుకునే మెడికేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా ఈ ఐగ్లో అనేది లేదా మన ఇండస్ వివా ప్రొడక్ట్స్ అనేవి కంట్రోల్ చేయడానికి, అలానే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటానికి, అలానే లోపల ఇన్నర్ గా వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి, మన బాడీని ఇమ్యూనిటీ వైపు తీసుకెళ్ళడానికి ఈ ఆల్టర్నేటివ్ గా సేఫ్ ప్రొడక్ట్స్. ఇంకా ఫోర్త్ వన్ కి చూసుకుంటే కాంప్లిమెంటరీ. ఇప్పుడు వరకు మనం చూసుకుంటే ఐగ్లో అనేది జనరల్ గా స్కిన్ కోసమో, లేదా ఓన్లీ స్కిన్ హెల్దీగా ఆరోగ్యంగా ఉండటం కోసము, అండ్ అలానే కాంతివంతంగా ఉండటం కోసమే అనుకున్నాం. కానీ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని స్కిన్ 7 లేయర్స్ తో పాటు హార్ట్ కి, లివర్ కి, గట్ కి, బ్రెయిన్ యాక్టివేషన్ కి, బ్లడ్ ప్యూరిఫై కి, లివర్ డీటాక్సిఫికేషన్ కి, ఇలాగా మన బాడీలో చాలా రకాల ఆర్గాన్స్ కి హెల్త్ ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అంటే ఒక దానికోసం మన ప్రొడక్ట్స్ వాడితే మరి ఇంకెన్నో రకాల అనారోగ్యాల్ని కంట్రోల్ చేయడానికి కాంప్లిమెంటరీగా మన ప్రొడక్ట్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. ఇంకా మరి ఐగ్లో ఎలా వాడాలి, ఎవరెవరు వాడాలి అనేది కనుక చూసుకుంటే, ఈ ఐగ్లో అనేది మెన్, ఉమెన్, కిడ్స్ ఎవరైనా వాడొచ్చు. ఏ స్కిన్ టైప్ వాళ్ళకన్నా పనిచేస్తుంది. మరి ఇది ఎలా తీసుకోవాలి అంటే, రోజుకి 1 లేదా 2 షాషెట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ఐగ్లో అనేది ఇప్పుడు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న 15 మినిట్స్ తర్వాత కానీ, లేదా నైట్ డిన్నర్ అయిపోయిన 15 మినిట్స్ తర్వాత కానీ తీసుకోవాలి. ఈ ఐగ్లో అనేది స్కిన్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే లివర్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు, తరచూ ఇమ్యూనిటీ డ్రాప్ అవుతున్న వాళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వాళ్ళకున్న కాంప్లికేషన్ అనేది తగ్గుతుంది. ఒకవేళ కాంప్లికేషన్స్ కనుక లేకపోతే కనీసం డే బై డే తాగినా, లేదా 2 రోజులకి ఒక్కసారి ఐగ్లోన్ తీసుకున్నా మన స్కిన్ కి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలానే ఇది ఎంతకాలం వాడుకోవాలి అని కనుక చూసుకుంటే, మన స్కిన్ ఎంతకాలం ఆరోగ్యంగా ఉండాలి అంటే అంతకాలం వాడుకోవచ్చు. దీనికి ఏమీ టైం లిమిటేషన్ లేదు. మరి ఇది వేరే మేము మెడికేషన్ వాడుతున్నామండి, స్కిన్ ఇన్ఫెక్షన్ అనుకున్నాం, మెడికేషన్ వాడుతున్నాం, లేదా వేరే క్రీమ్స్ వాడుతున్నాం, మరి మేము యూజ్ చేయొచ్చా అంటే, మన ఐగ్లో అనేది న్యూట్రీ కాస్మెటిక్స్ మనం స్టార్టింగ్ లో చెప్పుకోవడం జరిగింది. అంటే ఏవైతే స్కిన్ కి, బాడీకి కావాల్సిన పోషకాలు తగ్గిపోతున్నాయో లోపల ఆర్గాన్స్ కి, వాటిని స్కిన్ పైన అలానే ఇంటర్నల్ గా రిపేర్ చేయడానికి వచ్చిందే ఈ ఐగ్లో. సో మీరు ఏ మెడికేషన్ వాడుతున్నా, ఏ క్రీమ్స్ వాడుతున్నా సరే, వాటితో పాటు ఆల్టర్నేటివ్ గా మన ఐగ్లో అనేది యూజ్ చేయొచ్చు. న్యూట్రీ కాస్మెటిక్స్ అంటే ఇంటర్నల్ అండ్ అవుటర్నల్ గా వర్క్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఎందుకు ఐగ్లో అనేది న్యూట్రీ కాస్మెటిక్స్ లో గనక రావడం జరిగింది అని గనక మనం చూసుకుంటే, ప్రతి ఆర్గాన్ కి సింగిల్ డ్యామేజ్ ఉంటుంది, అది ఇంటర్నల్ డ్యామేజ్. ఇన్నర్ గా ఎందుకు, అవి బయటికి కనిపించవు కాబట్టి. కానీ స్కిన్ అనేది 2 డ్యామేజ్లకి గురవుతుంది. ఒకటి ఇంటర్నల్ డ్యామేజ్ అండ్ 2 ఎక్స్టర్నల్ డ్యామేజ్. మనం తినే ఫుడ్ లో ఉన్న టాక్సిన్స్, వేస్టేజ్, ఫ్రీ రాడికల్స్, లేదా ఫుడ్ లో ఉన్న కార్సినోజెనిక్స్ అనేవి ఫస్ట్ 7 లేయర్స్ ని డ్యామేజ్ చేసుకుంటూ అవుటర్ కి సిమ్టమ్స్ అనేవి చూపించడం జరుగుతుంది. అది ఒక రకమైన ఇంటర్నల్ డ్యామేజ్ అయితే, రెండోది ఏంటి అంటే సన్లైట్ నుంచి వచ్చే యూవే ప్రొటెక్షన్, పొల్యూషన్, బయట నుంచి వచ్చే సీజనల్ కి చేంజ్ అయినప్పుడు వచ్చే వైరస్ గానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ గానీ. సో ఇలాగ మన స్కిన్ అనేది తెలిసి తెలియక 2 రకాల డ్యామేజ్లకి గురవడం జరుగుతుంది. ఈ ఐగ్లో అనేది న్యూట్రీ కాస్మెటిక్స్ రూపంలో ఉండటం వల్ల నాట్ ఓన్లీ అవుటర్ బట్ ఆల్సో ఇంటర్నల్ గా కూడా మన స్కిన్ కి హెల్దీని ఇస్తూనే బ్లడ్ ని ప్యూరిఫై చేయడం, అలానే లివర్ ని డీటాక్స్ చేయడం వల్ల మరి ఎన్నో అనారోగ్య సమస్యలు మనకి రాకుండా ఉండటానికి, అలానే సీజనింగ్ గా వచ్చే ఇమ్యూనిటీని పెంచడానికి, దాన్ని మోడరేట్ ఇమ్యూనిటీ అంటాం.
ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫై అయిందో ఐగ్లోలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మోడరేట్ ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. మోడరేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే సీజన్ చేంజ్ అయినప్పుడు చాలా మందికి చాలా రకాల ఫీవర్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి సిమ్టమ్స్ ఇస్తాయి, కొంతమందికి సిమ్టమ్స్ ఇవ్వవు. ఫీవర్ వచ్చిన వాళ్ళు సిక్ అయి 10 days అండ్ 1 week అనేది బెడ్ రెస్ట్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇమ్యూనిటీ లోపించడం వల్ల. మన ప్రొడక్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే మోడరేట్ ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడతాయి. అంటే సీజన్ నుంచి వచ్చే సీజన్ కి మన బాడీకి ఇమ్యూనిటీని పెంచి ఏవైతే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి మోడరేట్ ఇమ్యూనిటీని పెంచడానికి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు ఒక ఐగ్లోని యూజ్ చేయడం వల్ల స్కిన్ అందమే కాదు, హెల్దీగా ఉండటము, బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడము, లివర్ డీటాక్సిఫికేషన్ చేయడంతో పాటు మరెన్నో ఇంపార్టెంట్ ఆర్గాన్స్ కి హెల్త్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఎంతకాలం వాడాలి, ఎవరు వాడాలి అంటే స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరు వాడాలి. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. సో ఈ ఐగ్లో అనేది అందరూ తీసుకోవడం వల్ల మనం ఏదైతే స్కిన్ కి ఇవ్వాల్సిన పోషకాలు ఇవ్వట్లేదో వాటితో పాటు మన లోపల ఉన్న ఆర్గాన్స్ కి కూడా హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఈ రోజు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ టు ఆల్. ఓవర్ థ్యాంక్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది న్యూట్రో కాస్మెటిక్ అంటే ఇంటర్నల్ గా అంటే మనం ఏదైతే ఫుడ్ లో పోషకాలు తగ్గిపోతున్నాయో ఆ పోషకాలని ఇస్తూనే మన స్కిన్ అంటే అందరూ యాక్చువల్ గా ఏమనుకుంటారంటే సార్ కలర్ రావాలి అంటే పలానా సోప్ వాడితే సరిపోతుంది, లేదా టీవీలో యాడ్ చూపించిన క్రీమ్స్ ఆర్ సీరమ్స్ ని యూస్ చేసుకుంటే సరిపోతుంది అంటారు అనుకుంటారు. ప్రతి ఒక్కరు స్కిన్ అనేది కేవలం అవుటర్ గా మాత్రమే చూస్తారు, అంతే కానీ స్కిన్ యొక్క ప్రాసెస్ అనేది జరిగేదే ఇంటర్నల్ గా. ఈ ఇంటర్నల్. న్యూట్రీ కాస్మెటిక్ అంటే ఏంటి అంటే కాస్మెటిక్స్ అంటే స్కిన్ పైన అప్లై చేసామంటాం సార్. మన న్యూట్రిషన్ అంటే ఇన్నర్ గా ఆరోగ్యాన్ని ఇచ్చేయి. న్యూట్రీ కాస్మెటిక్స్ అనేది బోత్ ని బ్యాలెన్స్ చేసి ఇన్నర్ గా స్కిన్ కి ప్లస్ బాడీకి ఆర్గాన్స్ హెల్త్ ని ఇస్తూనే అవుటర్ ఇంటర్నల్ గా గా కూడా లుక్ తీసుకునేది ఇస్తుంది. ఎస్ సార్. ఇంటర్నల్ గా తీసుకునేది ఎస్ సార్. న్యూట్రిషన్స్ ని బయట చిన్న చిన్న ఆయింట్మెంట్లలో రాసేసి పైకి రాస్తాం, అంతే కదా. ఎస్ సార్. అంటే అదే న్యూట్రిషన్స్ ని ఇన్నర్ గా తీసుకోవడం ఎస్ ఇంటికి. సార్. అవును సార్. అలా ఇది ఫస్టా లేకపోతే ఉన్నాయా వేరే కంపెనీల్లో? ఇదే ఫస్ట్ సార్. ఇప్పుడు వరకు న్యూట్రీ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ మన ఇండియాలో లేవు సార్. చర్మము ఆరోగ్యం కోసం తినడం అనేది సబ్బులు ఆయింట్మెంట్లు ఉన్నాయి తప్పితే లేపనాలు ఉన్నాయి, అవును సార్. బట్ తినడాలు లేవు. తినడానికి లేవు సార్. లేవు. తినడం అవసరమైనా మరి అంటే లోపలికి అవసరమా బయటికి అవసరమా? ఇప్పుడు బయట రాసింది అయితే లివర్ ని డిటాక్సిఫై చేయదు కదా. లివర్ ని డీటాక్సిఫై చేసి సార్, బ్లడ్ ని ప్యూరిఫై చేయదు. అసలు మనం పైన యూస్ చేసింది 7 layers వరకు వెళ్ళదు సార్. అంత తూచే అయితే అంత పైన 2nd లేయర్ అండ్ 3rd లేయర్ వరకే పనిచేస్తుంది సార్, ఎంత ట్రీట్మెంట్ చేయించుకున్నా. ఓకే. అసలు అందుకనే స్కిన్ లివర్ కి డిసీజ్. చర్మానికి లింక్ ఉందా? సార్ లివర్ కి చర్మానికి లింక్ ఉందా? ఎస్ సార్. మన లివర్ లో ఎప్పుడైతే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ టాక్సిన్స్ లేకపోతే ఐదు శత్రువులు చెప్తాను, రాసుకోండి. సార్ 5 శత్రువులు బ్లడ్ మీద ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు అన్ని వచ్చి ఆ బ్లడ్ మీదనే, ఆ కాలేయం మీదనే పడతాయి. ఎందుకు కాలేయానికి బ్లడ్ కంటే దాన్ని ప్యూరిఫై చేస్తుంది కదా. ఎస్ సార్. అందులో ఉన్న గ్లూకోజ్ అంతా తీసుకొచ్చి ఫ్యాట్ గా పెట్టి ఎప్పటికప్పుడు ఊడుస్తుంది, దాంట్లో ఉన్నటువంటి చెత్తను తీసేస్తుంది లివర్. ఓకే. అది చేయకపోతే ఏమవుతుంది, హార్ట్ పంపింగ్ చేస్తూ ఉంటుంది కదా పైపుకి, అవి అడ్డుపడిపోతాయి. కాబట్టి లివర్ పెద్దన్నయ్య, లోపల ఉన్న పెద్దన్నయ్య. బయట ఉన్న పెద్దన్నయ్య ఎవరు? చర్మం. ఇద్దరు పెద్దన్నయ్యలు మంచిగా ఉంటారు. ఓకే. ఒకటి టాక్సిన్స్ అంటే వ్యర్థాలు అయ్యే కొంచెం నిలువ ఉంటే విషాలు అయిపోతాయి లోపల. అందుకోసమే చక్కటి జ్యూసెస్, వాటరు, మంచి ప్రోటీన్ పోషకాలు తీసుకుంటే బయటికి వెళ్ళిపోతుంది. రెండవది ఎక్సెస్ గా ఎక్కువ అయిపోయినటువంటి గ్లూకోజ్. అన్ని మనము పీచు పదార్థాలు కాకుండా గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నాయే తింటున్నాం, షుగర్ కంటెంట్ ఉన్నాం. ఓకే. మూడవది ఎక్స్ట్రా కొలెస్ట్రాల్. చూడు ఎంత మంచి ప్రోటీన్, కొన్ని ప్రోటీన్లేనేమో హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుందంట, కొన్ని ఏమో స్ట్రక్చర్ బాగుండడానికి ఉపయోగపడుతుంది. అలాంటి ప్రోటీనే కొల్లాజన్, రైట్? ఎస్ సార్. ప్లస్ ఇంకోటి ఆ వీడియో ఉంది చూడు, డాక్టర్ గారు చెప్పారు. దేని గురించి తను చెప్పింది? కోఎంజైమ్ Q10 సార్. కోఎంజైమ్ Q10 గురించి.
ఓకే, ఇది చర్మానికి సంబంధించి నరాలు కనిపించిన డాక్టర్ గారు చెప్పింది అదేనా? ఎస్ సార్. నేను యాక్చువల్లీ ఆ వీడియో చూశాను. అతను మీ పాదాలు ఎప్పుడైనా చూసుకున్నారా అని అడుగుతున్నాడు, అతనే కదా? ఎస్ ఆ, సార్. చూసాను నేను. మరి మరి నాకు అంటే టోటల్ మనం ఇట్లా కొట్టేస్తాం కదా. ఉమ్. ఎస్ సార్. అదే మెగాస్టార్ కుటుంబంలో ఏం జరిగిందంటే చాలాసేపు ఇట్లా కళ్ళెప్పగించుకొని చూస్తాను. వేరే వాళ్ళు కాదు, నేనే. అంతా ఇట్లా ఏం జరిగిందబ్బా అని. వాళ్ళ ఇంట్లో ష్- ఆ, ఏమి సెలబ్రిటీల ఇంట్లో ఏం జరిగింది, నాగ చైతన్య ఎందుకు విడాకులు ఇచ్చాడు, ఇలాంటివి అయితే మన ఇంట్లో చూస్తాం. అవసరమని అన్ని ఇట్లా స్కిప్ కొట్టేస్తుంటాం. ఉం? ఎవరైనా నీతిని బోధించి మంచి మోటివేట్ చేస్తున్నారంటే టక్మని స్కిప్ కొట్టేస్తాం. ఎంత అవసరం అది ఎస్ మనకి? సార్. ఆ? దాన్నే రిచ్నెస్ అంటారు. ఉం. అనవసరమైన వాటిని అట్నే చూసుకుంటూ కూర్చుంటే దాన్నే పూర్నెస్ అంటారు. ఉం. చూడు ఎంత మంచి వీడియో. కొలెస్ట్రాల్ ఓకే, హైగా అయిపోవడం, పనికిరాని కొలెస్ట్రాల్ ఎక్కువగా అయిపోతుంది. అప్పుడు అది కూడా మొత్తము నిన్న సార్ చూపించిన వీడియోలో ఇట్లా నొక్కి పడేస్తుందంట మొత్తం. కొలెస్ట్రాల్ దాన్ని సరిగ్గా కొట్టుకొనివ్వకుండా, ఆడకుండా. ఉం? ఇక తర్వాతది ఆమ్ల శాతం పెరగడం. ఈ ఆమ్ల శాతమే రోజు రోజుకి పెరిగిపోతుంది. యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటివి మనం తీసుకుంటున్నాం, ఆ కెమికల్ తో పండించినవి, అదంతా నాంశం. 5వది స్ట్రెస్. స్ట్రెస్ వల్ల ఏమవుతుంది? విషపూరితమైనటువంటి హార్మోన్స్, లేకపోతే హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, కొంచెం కొంచెమే ఉత్పత్తి అవ్వడం, ఇది కదా. ఎస్ సార్. సో ఈ ఇన్ఫర్మేషనే మన దగ్గర ఉన్న సరస్వతి జ్ఞానం. ఈ జ్ఞానమే ధనంగా మారుతుంది. ఓకే, శ్రద్ధతోటి జ్ఞానం తెచ్చుకుంటాం, సాధనతోటి సంపాదన తెచ్చుకుంటాం. అది నువ్వు ఇప్పుడు ఏదైతే సాధన చేసావో, నేనేమనుకున్నానంటే పాపం సరైన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉందో లేదో నువ్వు గురించి. నువ్వు పాపం కాదు, నేను పాపం. నేనేం లేదు, నా దగ్గరనే లేదు ఆ ఇన్ఫర్మేషన్. సరస్వతి నీ దగ్గరనే ఉంది. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అది, అసలు అందరికి అవసరమైనటువంటి. ఇది మనకు అవసరం లేకపోవచ్చు దాని గురించి, కానీ బోల్డ్ అంత మంది ఉన్నారు బయట, అవునా కదా? మార్కెట్ ఉందా కోటం? బ్యూటీ పార్లర్ ఎంత ఉంది, ఎంత చెప్పుకుంటే అంత. మీ తెలుగు గిక్స్ ఒక వీడియో ఉంది తెలుసు కదా, టీవీ ఛానల్, అదే మన యూట్యూబ్ ఛానల్. ఎస్ సార్. ఆ ఛానల్ కి సంబంధించినటువంటి ఇద్దరు బ్రదర్స్ కి సంబంధించి, ఒక బ్రదర్ ఏమో తను కూడా మంచి చదువుకొని వచ్చాడు, కానీ ఒక పెరాలసిస్ లాంటిది వచ్చింది, వ్యాధి. కేవలం వేళ్ళు మాత్రమే, అది కూడా ఒకటే అనుకుంటా, 1-2 వేళ్ళే కదిలించగలడు. మంచి చదువుకున్న అబ్బాయి. ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఉపయోగపడతాడు అని అనుకున్న సమయంలో తల్లిదండ్రులకి ఆ షాక్ తగిలింది. సో తన కోసము కుటుంబం మొత్తం ఆలోచించింది, పరేషాన్లోకి వెళ్ళింది. అప్పుడు తమ్ముడు ఇంకెక్కువ నిలబడ్డాడు అన్నయ్యకి. నిలబడి తమ్ముడికి భరోసా ఇచ్చాడు అన్నయ్య. అది సక్సెస్ స్టోరీ ఉంటుంది, చూడండి యూట్యూబ్ ఛానల్. నువ్వు ఫ్యూచర్లో మనం ఏం చేయగలుగుతాం, మన దగ్గర ఏం స్కిల్ ఉంది అని, మన దగ్గర జ్ఞానం ఉంది అని చెప్పాడంట అన్నయ్య. ఫ్యూచర్లో నువ్వు ఇంట్లో కూర్చొని ల్యాక్స్ ఎర్న్ చేస్తావు. అతను కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. నువ్వు ఇంట్లోనే కూర్చొని ల్యాక్స్ క్రియేట్ చేస్తావు. మన ఈ చిన్న ఛానలే మనకి చాలా పెద్ద ఛానల్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ బోల్డ్ అంత మంది వస్తారు అని. అది అట్లాగే అయింది. కొన్ని మిలియన్స్ మందికి, 1000 మెంబర్స్ రావడమే, లైక్ చేయడమే చాలా గొప్ప, సబ్స్క్రైబ్ చేయడం. మిలియన్ మెంబర్స్ వచ్చారు దానికి, వ్యూవర్స్. అట్లానే వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ దగ్గర ఎంత మంచి జ్ఞానం ఉందో దాన్ని చాలా ప్రాక్టీస్ మీద సాధన చేస్తూ దాన్ని ఒక మంచి ఛానల్ గా అభివృద్ధి చేసుకుంటారు. నువ్వు అదే సాధన ప్రాక్టీస్ చేస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా నీకు అదే సంపాదన వస్తుంది. ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదిస్తావు. ఓకే, ఇండస్ట్రీ అది ఇవ్వడానికి రెడీగా ఉంది. ఫస్ట్ అందరికి తెలియాల్సిందంటే, ఎన్నో కారణాలు చెప్పింది ఈ అమ్మాయి. మేము రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాం, మాకు నెట్ ఉండదు, ఏది జూమ్కి రమ్మంటే. అసలు అట్లా సీనియర్లు ఎంతో ఎంతో మోటివేషన్ ఎప్పటికప్పుడు. తర్వాత ఇప్పుడు
చూడండి, మళ్ళీ ల్యాప్టాప్ కి సంబంధించి కొన్ని కారణాలు, షేరింగ్ పాడైంది అట్లా, అంటే లోపల ఎక్కడో క్లారిటీ లేదనమాట. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో వెంటనే ల్యాప్టాప్ ఆన్ అయిపోయింది, వీడియో షేరింగ్ వచ్చేసింది. అసలు నువ్వేనా కాదా అని మళ్ళీ నేను అక్కడ పేరు చూసిన, ఇది నువ్వు షేరింగ్ చేస్తున్నావా ఎవరు షేరింగ్ చేస్తున్నారు, మౌనిక ఈ షేరింగ్ అనే వచ్చింది. అంటే ఎంత స్పీడ్ గా చక చక చేసి చేయడం వచ్చింది అంటే ఏమవుతుంది, సాధనమున పనులు ఎస్ సార్. సమకూరు ధరలోన, ఈ ధరలో సాధన చేస్తే రాంది ఏది లేదు. ఓకే, ఖచ్చితంగా వస్తుంది. ఇండస్ వివా డైమండ్ ర్యాంక్ మహిళల పురుషుల ఎవరు లేదు, ఎవరికైనా ఇవ్వడానికి రెడీగా ఉంది, ₹1,00,00,000. ఓకే, ఒకసారి ఆ డాక్టర్ గారిది ఒక్కసారి చూపించు. ఇప్పుడు లివర్ కి, బ్లడ్ కి, చర్మానికి లింక్ చెప్పాడు కదా. ఎస్ సార్. ఈ 5 బ్లడ్ లో అంటే బాడీలో ఎక్కువైపోతే లివర్ దెబ్బతింటది అండ్ బ్లడ్ దెబ్బ. నా వీడియోని డౌన్లోడ్ చేసిన వీడియో అయితే దాంట్లో పెట్టండి. ఇది వాయిస్ షేర్, సౌండ్ షేర్ చేయలేదేమో. సౌండ్ షేర్ చేయలేదేమో. ఇప్పుడు ఓకేనా సార్? పాదాలు చూసుకోండి మీరు, ఆ. మీకు ఏమైనా చెప్తున్నాయా? నెయిల్ పాలిష్, పెడిక్యూర్, మానిక్యూర్ గురించి కాదు, హెల్త్ పరంగా మీ పాదాలు, మీ టోస్ మీకు ఏమైనా చెప్తున్నాయా అని మీకు తెలుస్తుందా? ఒక మెడికల్ ప్రొఫెషనల్ గా, ఒక సర్జన్ గా నాకైతే మీ పాదాలు చాలా చెప్తాయి. అండ్ యూ షుడ్ లిసన్ టు దిస్. ఫర్ ఎగ్జాంపుల్, వేళ్ల మీద, పాదాల మీద స్పైడర్ వెయిన్స్ అనేవి కనపడతాయి. ఇది ఏం చెప్తుంది మీకు? లివర్ యొక్క మెటబాలిజం లో ఎలా అవుతున్నా, లివర్ ఫెయిల్యూర్ ఉన్న ఈ మార్పులు వస్తాయి. చర్మము అందంగా ఉండడము, పాదాల్లో నీరు చేరడము, స్పైడర్ వెయిన్స్ అనేవి కనపడడం జరుగుతుంది. లివర్ ఇష్యూ ఉన్నప్పుడు బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని అది సరిగ్గా డీటాక్సిఫై చేయలేదు. సో దీని వలన ఆ ఫ్లూయిడ్ బిల్డప్ వల్ల కాలి వేళ్ళలో ఉన్నటువంటి చర్మము టెక్స్చర్ మారిపోతుంది. మీరేమో అది చూసి స్కిన్ ప్రాబ్లం అనుకుని ఏదో ఆయింట్మెంట్ పౌడర్ రాసుకుంటాం, కానీ ఇది విరిగిన చేతికి బ్యాండేడ్ వేసుకోవడం లాంటిది. యూఆర్ ట్రీటింగ్ ద సిమ్టమ్, నాట్ ద సోర్స్. సో నేను చెప్పేది ఏంటంటే, మీ కాళ్ళ మీద ఇటువంటి సిమ్టమ్స్ కనబడితే ఇగ్నోర్ చేయకండి. మీ బాడీ మీకు మెసేజ్ ఇస్తుంది, దాన్ని మీరు చదవడం నేర్చుకోండి. ఒకసారి మీ పాదాలు చూసుకోండి మీరు, మీకు ఏమైనా చెప్తున్నాయా? నెయిల్ పాలిష్, పెడిక్యూర్, మానిక్యూర్ గురించి కాదు, హెల్త్ పరంగా మీ పాదాలు, మీ టోస్ మీకు ఏమైనా చెప్తున్నాయా అని మీకు తెలుస్తుందా? ఒక మెడికల్ ప్రొఫెషనల్ గా, ఒక సర్జన్ గా నాకైతే మీ పాదాలు చాలా చెప్తాయి. అండ్ యూ షుడ్ లిసన్ టు దిస్. ఫర్ ఎగ్జాంపుల్, వేళ్ళ మీద, పాదాల మీద స్పైడర్. ఓకే డాక్టర్, దీన్ని గ్రూప్ లో, అడ్వాన్స్డ్ ఆయుర్వేద గ్రూప్ లో పెట్టి స్వైప్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఐగ్లో ప్రెజెంటేషన్ అని పెట్టేసి, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్పేటప్పుడు లివర్ కి అవసరం కదా, ఎస్. ఐగ్లో ప్రెజెంటేషన్ అంటే అందరు గుర్తు పెట్టుకొని స్టోర్ చేసుకుంటారు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నువ్వు ఓకే సార్. చెప్పిన అందరి టీంలకు ఉపయోగపడింది. అది నెట్వర్క్ యొక్క బ్యూటీనెస్. ఇక్కడ నీ స్కిల్, అందరి స్కిల్ ఒకటే. ఎస్ సార్. అందుకే మాస్ ప్రోగ్రామ్స్ కి తప్పనిసరిగా రావాలి. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడైనా సరే మనం ఊరికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో చెట్లు, పెరట్లో చెట్లు చూడండి, చాలా కాంతి విహీనంగా అయిపోతాయి. ఇది వాటర్ పోయిపోతాయి కదా. రాగానే, ఇంటికి రాగానే ఫస్ట్ మీరు చాలా చెట్లను ప్రేమించే వాళ్ళు చెట్లను చూస్తారు, ఆకులు చాలా వాడిపోయినట్టు కాంతి విహీనంగా కనపడతాయి. వెంటనే తాళం కూడా తీయకుండా నీళ్లు తీసుకొచ్చి చెట్లకి పోసేస్తారు. అది అందరికి, ఎక్కువ మందికి, అవునా? అప్పుడు చూడండి, మీరు జస్ట్ కొద్దిసేపు కాగానే ఇట్లా చక్కగా అసలు వెంటనే కాంతివంతం అవుతుంది. ఇప్పుడు నేను ఆ నీళ్ళని తీసుకొచ్చి అయ్యో కాంతి విహీనంగా అయిపోయినాయి అని చిలకరించాను అనుకో, పైన రాదు కదా. ఆ వాటర్ని వేర్లకు పోస్తే అప్పుడు బయటికి గ్లో వస్తుంది. ఓకే, సో మన చర్మం కూడా ఆ చెట్టుకి ఆకులు ఎట్లా అయితే కాంతి విహీనంగా అయిందో అట్లా అయిపోతుంటుంది. మనం పోయాల్సింది నీళ్లు వేర్లకు పోసినట్లుగా న్యూట్రిషన్స్ బాడీలోకి ఇస్తే బాడీలో ఓజో శక్తి పెరిగి బయట కాంతి శక్తి పెరుగుతుంది, తేజో శక్తి పెరుగుతుంది. ఇది అవసరం. ఇది ఆయుర్వేద చేసే పని.
లోపల ఓజో శక్తి పెరుగుతుంది, బయట తేజో శక్తి పెరుగుతుంది. ఇది సో ఇది వండర్ఫుల్ గా మేడం గారు మనకి కనెక్ట్ చేశారు. ఇవన్నీ చూడండి, ఈ యొక్క నాలెడ్జ్ ని, విజ్డమ్ ని మీ దగ్గర ఉంచుకుంటే మనం చిన్నప్పుడు చదివినటువంటి సైన్స్ పాఠాలు, మ్యాథ్స్ పాఠాలు మనకి అనుకున్నంత ఇన్కమ్ ని ఇచ్చాయో లేదో, కానీ ఇదైతే ఒక కొద్దిగా సపోర్టెడ్ ఇన్కమ్ అయితే ప్రస్తుతానికి ఇవ్వగలుగుతుంది. ఒక మంత్లీ ఒక 20,000 30,000 మీరు ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ శిక్షణ, కొంచెం శిక్షణ, దాని మీద అవగాహన ఉండాలి. మనం చక్కగా దానికి వెంటనే మరి నాకు స్కిల్ నేర్చుకొని ఇక్కడ ట్రైన్ అప్ అయ్యి నేను స్టార్ట్ చేయాలన్న బిజినెస్ అంటే అట్లేం లేదు. ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో మన యొక్క సీనియర్ స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ స్కిల్లే మన స్కిల్. కాకపోతే సమయం ఇవ్వడం అనేది ప్రధానం, అంతేనా? సమయం ఇవ్వడం ప్రధానం. సో ఎన్టీపీసీ అనేటువంటి వర్క్ ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఎన్టీపీసీ, ఎన్ అంటే నేమ్ లిస్ట్. అందులో ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నాయి అంటే అవి కూడా రాసుకుందాం, నో ప్రాబ్లం. ఎవరెవరికి ఏం ప్రాబ్లం ఉందో రాసుకోవచ్చు, ఎవరెవరికి ఇన్కమ్ ప్రాబ్లం ఉందో రాసుకోవచ్చు. కానీ మన యొక్క వెల్నెస్ అవగాహన అనేది అందరికీ. శ్రీకాంత్, అర్థమైందా? మనం ఎప్పుడైనా నేమ్ లిస్ట్ రాసేటప్పుడు, ఇప్పుడు మీది స్టెప్ 1 పూర్తయింది కదా వీరంజని గారు? స్టెప్ 1 పూర్తి అవ్వకుండా కొద్దిగానే కొంతమందికి అవుతూ ఉంటది కదా. ఆ స్టెప్ 1 చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఎన్టీపీసీ అనేది జరగాలి. మన దగ్గర సబ్జెక్ట్ కాదు, ఆ సబ్జెక్ట్ స్కిల్ లాగా మారాలి. ఇండస్ వివా స్కిల్ లాగా, నైపుణ్యంగా మారాలి. అప్పుడు అది సంపాదన అవుతుంది. ఓన్లీ సబ్జెక్ట్ స్కిల్ గా మారాలి అని అంటే అది బిజినెస్ స్కిల్స్ లో ఎన్టీపీసీ, ఇండస్ వివాలో ఎన్టీపీసీ. ఓకే, సో ఒక అవగాహన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ నా దగ్గర లాగిన్ అయ్యారు. శ్రీకాంత్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ స్టార్ అవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. వెంటనే నేను చేయాల్సినటువంటిది శ్రీకాంత్ గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఈ యొక్క ఆరోగ్య అవగాహన కల్పించాలి. అంతే శ్రీకాంత్. సార్ స్టార్ అవ్వండి, 12 ప్రోడక్ట్లు, ఇది పక్కన పెట్టండి, అది మిగతా న్యాచురల్ గా జరుగుతుంది. మీరు ఐకేర్ గురించి కానీ, ఐపల్స్ గురించి కానీ, ఐకాఫీ గురించి కానీ, ఏదైనా ఐగ్లో అంటే ఐగ్లో, ఓకే 5 ఉన్నాయి పంచపాండవుల్లాగా. అది దాని మీద అవగాహన కల్పించడం అనేటువంటి ఒక్కటి చేస్తే చాలు. ఎందుకంటే అందరికి ఏదో ఒకటి అవసరం ఉంది, రైట్? సో నేమ్ లిస్ట్ అనేది లేదు. కొంతమంది ఈ నేమ్ లిస్ట్ అవసరం లేకుండానే కస్టమర్స్ అయిపోతారు. ఇప్పుడు నేనున్నాను, నాకు సంబంధించిన వాళ్ళకి ఒక 40 ప్రొడక్ట్స్ నేను సజెస్ట్ చేయొచ్చు. ఓకే, కస్టమర్స్ అయిపోతారు. వాళ్ళకి కస్టమర్ అయిపోయినా కూడా అయిపోయింది అని స్టార్ అయిపోయిన వ్యక్తికి స్టార్ సెలబ్రేషన్ చేయడమే కాకుండా ఆ కస్టమర్స్ కి వెల్నెస్ అవగాహన కల్పించడం అనేది ముఖ్యం. దాన్ని థ్యాంక్ యూ మీట్ అంటారు. వీళ్ళకి నేమ్ లిస్ట్ లో రాసిన వాళ్ళకి లేదా ఎవరికైతే థ్యాంక్స్ చెప్తున్నామో అంటే తీసుకున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ ఏదైతే చెప్తున్నామో వాళ్ళకి వీడియో ప్రెజెంటేషన్, ఎన్టీపీ అంటే వీడియో ప్రెజెంటేషన్. ఓకే, ఇది చాలా అవసరం. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఇంకో దగ్గర సి ఫర్ సెలబ్రేషన్స్. మనం రాజమండ్రిలో సెలబ్రేషన్ చేసాం, అవునా? సెలబ్రేషన్ లో ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాం. కేవలం ఎంజాయ్మెంటే కాదు, ఎడ్యుకేషన్ కూడా ఉంది అందులో. చాలా మందికి ఆ ఎడ్యుకేషన్, అచ్చా ఇంత మంచి ప్రొడక్ట్లను వీళ్ళు షేర్ చేసి ఇంత మంచి ర్యాంకు సంపాదన తీసుకున్నారు అని, అది మన ప్రొడక్ట్లే మనకి రెస్పెక్ట్ ని తీసుకొస్తాయి. మన ప్రొడక్ట్లే ఇండస్ వివా కానీ మనకు కానీ ఆ ఇన్కమ్ కి కానీ మొత్తం మన ప్రొడక్ట్లే రెస్పెక్ట్ తీసుకొస్తాయి. మన బలం అది మన ప్రొడక్ట్స్. ఓకే, దాన్ని అనుకున్నటువంటి సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో ఇది సెలబ్రేషన్స్ లో మనం చేసుకోవాలి. కేవలం సెలబ్రేషన్ అంటే నాట్ ఓన్లీ కేక్ కటింగ్ కోసం కాదు మనం సెలబ్రేషన్స్. ఎడ్యుకేషన్, థ్యాంక్ యూ మీట్ అంటే ఓన్లీ థ్యాంక్ యూ మీట్ కాదు, వాళ్ళు తీసుకున్నటువంటి చూడండి, మొదటిగా ప్రెజెంటేషన్ చేసుకునే వాళ్ళకి తనకు ఎందుకు అవసరం అనేది తెలియాలి. తరువాత కొన్నటువంటి వాళ్ళకి లేదా లాగిన్ అయిన వాళ్ళకి అందరికీ అవసరం అని తెలియాలి.
లేకపోతే అచ్చా మా ఫాదర్కి షుగర్ ఉంది కాబట్టి ఆయనకు అవసరం, లేకపోతే ఇంకొకరికి థైరాయిడ్ ఉంది కాబట్టి వాళ్ళకి పల్స్ అవసరం అని అక్కడక్కడ వరకే ఆలోచిస్తారు. అలా కాదు, పిల్లలకి కేవలం థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కాదు, పిల్లలకి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రతి ఒక్క దేహానికి అవసరం, పిల్లల నుంచి పెద్దల వరకు. ఈ క్లారిటీ అనేది అవసరం. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ అందరికి. సో ఈ ఎన్టీపీసీ గనక జరిగితే మనకు అది స్కిల్ అవుతుంది. ఇప్పుడు మీ 2 ఆర్గనైజేషన్లో ఎన్టీపీసీ జరుగుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి చాలు. ఎవరు మనం మౌనిక నీకు చెప్తున్నాను, ఎన్టీపీసీ జరుగుతుందంటే అంతా పర్ఫెక్ట్గా ఉంది, నీ నీ జ్ఞానం ధనంగా మారుతుంది అని అర్థం. ఓకే, అండ్ నీకు ఐఏపీ తీసుకుంటున్నారా? ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు నీ బోత్ సైడ్స్ ఎంతమంది ఉన్నారు తీసుకునే వాళ్ళు ఈ వీకా సార్ జనరల్గా? 14 మంది ఉన్నారు సార్. అంటే చూడండి, 15 మంది ఇండస్ వివాలో షేరింగ్ చేస్తున్నారు అని అర్థం. వాళ్ళకి దాన్ని ఇంకా పెంచుకోవచ్చు, అంటే మనం ఇచ్చే సమయాన్ని బట్టి ఉంటుంది. ఓకేనండి, వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇంకోటి మౌనిక, అన్నేమో మనం తినకముందు ఖాళీ కడుపుతోని తీసుకుంటాం, ఇది మాత్రం తిన్న తర్వాత పండు తిన్నట్టుగా ఇది తినాలి. వెరీ గుడ్. ఇండస్ వివో అఫీషియల్ అని కొట్టేస్తే నీకు ఈ వీడియోస్ అన్ని దొరుకుతాయి. ఓకే రైట్ డియర్ ఫ్రెండ్స్, ఈ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని ఎవరు మిస్ అవ్వకండి. ఎంత అటెండెన్స్ ఉంటే అంతే. తెలిసిన ప్రోడక్టే కదా అని అట్లా అనుకోకండి. ప్రతిరోజు మనం వింటూ ఉంటే మైండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటుంది, చక్కటి ఐడియాస్ ఇస్తూ ఉంటుంది. ఓకే, మనం దేని మీద అయితే ఏ వాతావరణంలో ఉంటామో ఆ వాతావరణానికి సంబంధించిన ఐడియాలు, మీరు ఇప్పుడు వరుసగా సినిమాలు చూస్తూ ఉండండి, సినిమాలకు సంబంధించిన ఐడియాస్ వస్తాయి. ఓకే, అలాగే మనం ప్రోగ్రాంలో ఉంటే, ఈ వాతావరణంలో ఉంటే ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో ఉపాయాలు, సజెషన్స్ ఎవరో ఇవ్వక్కర్లేదు, మీకే తెలిసిపోద్ది ఎలా చేస్తే బాగుంటుంది అనేది. మనసుకు ఆ శక్తి ఉంది, దాన్ని మనం గుర్తించాలి, మన పవర్ని మనం తెలుసుకోవాలి. భగవంతుడు మనకి ఏ శక్తి ఇవ్వకుండా ఉట్టిగానే తయారు చేయలేదు, మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, అన్ని ఇచ్చి మనల్ని ఇక ఆడు అని వదిలాడు. ఓకే, చెస్ బోర్డు ఇస్తాడు కానీ ఆ వ్యూహాలు, ఆ తెలివిని మనమే పెంపొందించుకోవాలి, అంతే కదా. చలో, మనం ఇన్నర్ పవర్ని ఇంప్రూవ్ చేసుకుందాం. అది ఒక ఎలా అంటే, తంబుని మనం తీసుకునేటువంటి గాలికి ఒకవైపు హోల్డ్ చేస్తే దాన్ని ఒక సూర్యనాడి చంద్రనాడి అని అంటాము. లోపల హీట్ అండ్ ఎక్కువ కఫం ఉన్నా కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇటు ఒక 10 తీసుకొని వదిలేయాలి, ఇటు ఒక 10 తీసుకొని వదిలేయాలి. ఆ తర్వాత